మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రావణి రాస్తున్నారు. ఇంట్లో దేవుడి పటాలు పాతబడితే వాటిని ఏం చెయ్యాలి వివరించండి అంటూ రాస్తున్నారు. నిమజ్జనం మనం పటాలే కాదు, విగ్రహాలు మరొకటి మనం నీటిలో వేయాలి. బావి కానీ నది కానీ దొరికి సముద్రం. అందుకే పాత రోజుల్లో ప్రతి ఏడు కనీసం 2 సార్లు తీర్థయాత్రలకు వెళ్ళేవారు. అలా వెళ్ళేటప్పుడు ఇలా మనము వాడని పదార్థాలు ఉంటాయి, పవిత్రమైనవి, పూజా సామగ్రి, ఇలాంటివన్నీ ఒక మూట కట్టుకొని తీసుకొని వెళ్ళేవాడు. నది ఉంటే నదిలోను, సముద్రం ఉంటే సముద్రంలోను. ఎందుకంటే ఇవన్నీ వచ్చినవి అక్కడి నుంచే కదా. అంభస్య పారే విధంగా చెప్తుంది. మొదలు ఏకమే, ఒకే సముద్రం ఉంది. ఇదమగ్ర ఆసీత ఆపమే ఆపయేవ, జలం మాత్రమే ఉంది. అందులోంచి వచ్చిన మనందరం. ఆకాశాదు వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ. వచ్చింది భూమి ఎక్కడి నుంచి? జలము నుంచే వచ్చినది. అంటే ఎక్కడుంది భూమి? నీటిలో భూమి ఉంది. మన వాళ్ళు ఏమంటారు? భూమిలో నీళ్ళు ఉన్నాయి అంటారు. ఏం చేద్దాం, వాళ్ళ ఆలోచన అలా ఉంది అనుకుందాం. భూమిలో నీరుందా, నీటిలో భూమి ఉందా? వేదం చెప్పేది, పురాణం చెప్పేది నీటిలో భూమి ఉంది, భూమిలో నీరు కాదు. ఎందుకంటే చుట్టూ నీరే కదా. ఎక్కడుంది భూమి? నీటిలో ఉంది. ఆ హద్దులేమిటి? సముద్రం. ఇక్కడేమిటి? సముద్రం. అటేమిటి? సముద్రం. ఇటేమిటి? సముద్రం. మధ్యన భూమి. నీటిలో భూమి ఉంది. కొందరు మహానుభావులు అడుగుతారు, సముద్రం కింద కూడా భూమి ఉంది కదా, లేదా? సముద్రం కింద స్వర్గంలో భూమి లేదా? పాతాళంలో భూమి లేదా? నరకంలో భూమి లేదా? పంచభూతాలండి అవి. అక్కడ ఆకాశం లేదా? స్వర్గంలో వాయువు లేదా? స్వర్గంలో అగ్ని లేదా? యజ్ఞం చేయటం లేదా వాళ్ళు? అక్కడ నీరు లేదా? ప్రకృతిలో అంతటా పంచభూతాలు ఉంటాయి. ప్రకృతి అంటేనే పాంచభౌతికం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కువ ఉన్నటువంటిది ఇది భూలోకం అంటున్నాం. చాలామంది తెలియక స్వర్గంలో భూమి ఉండదని అందులో ఆకాశం నడుస్తున్నట్టు చూపెడతారు మహానుభావులు. చాలా గొప్ప అనుభవం, శాస్త్రం తెలియదు కదా. అందువల్ల అంతటా భూమి ఉంది. కానీ ఎక్కడెక్కడ భూమి ఉందో దాని అడుగున జలమే ఉంది, నీటిలోనే ఉంది. స్వామికే పేరు నారాయణుడు కదా. ఆపో నారా ఇతి ప్రోక్త. నారములు అంటే జలములు. నారాయణ నీటిలో ఉన్నవాడు, ఉండేవాడు. పరమాత్మే నీటిలో ఉంటే ప్రపంచం ఎక్కడ ఉంటుందండి? నీటిలో కదా. ఈ రహస్యాన్ని చెప్పటానికి కొంతకాలం వాడడానికి పనికిరాని పవిత్ర ద్రవ్యాలను నీటిలో వేసి నిమజ్జనం చెయ్యండి, మీకు శాంతి చేకూరుతుంది.